తెలంగాణలోని సగానికి తగ్గిన ఇంజనీరింగ్ కాలేజీ కోర్ కోర్సులు ఖతమైపోయాయి. 5 ఏళ్లలో సగానికి పైగా సీట్ల డిమాండ్ తగ్గిపోయింది. కోర్ కోర్సులు విద్యార్థులకి ఎటువంటి డిమాండ్ లేదనమాట. దీని గురించి చూద్దాం. సివిల్ మెకానిక్ కోర్సులు 52%, ఎలక్ట్రికల్ 46%, అలా రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సు బ్రాంచ్లు సీట్లకు కోత పడుతుంది. ఈ కోర్సుల్లో భారీగా సీట్లు తగ్గిపోతున్నాయి. ఇదేదో దశాబ్దంలో అనుకుంటే పొరపాటు. 2019 నుంచి 2025 మధ్యకాలంలో, అంటే 5 ఏళ్ల కాలంలో దాదాపుగా 50% కోర్ ఇంజనీరింగ్ సీట్లు కోత పడింది. కాలేజీలు, యాజమాన్యాలు ఈ కోర్సులను సీట్లు తగ్గించుకుంటున్నాయి. తగ్గిన ఈ సీట్ల సాధనంలో కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ సీట్లు పెంచుకుంటున్నాయి. 2026-27 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్ కాలేజీల అఫీషియల్ జారీ ఇంకా పెండింగ్లోనే ఉంది అన్నమాట. ఏప్రిల్ అఖిల భారత సాంకేతిక విద్యామండలి అఫీషియలైజేషన్ అనుమతిస్తుంది. అయితే ఈసారి కూడా అదే జరుగుతుంది. కోర్ కోర్సుల సీట్లు మరిన్ని తగ్గుతాయని అన్నమాట. వెబ్సైట్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది అన్నమాట. మే 2వ వారం విడుదల అవుతున్న ఫలితాలను ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కౌన్సిలింగ్ మొదలవుతుంది. ఈ 5 ఏళ్ల కాలంలో సిఎస్సి కోర్సు విద్యార్థుల చేరికలు 20% పెరిగాయి. 5 ఏళ్ల క్రితం 40% ఉన్న ఎన్రోల్మెంట్ ఇప్పుడు 62% పెరిగింది. 2019 సిఎస్సి కోర్సులో 29 సీట్లు నిండితే 2025 వచ్చేసరికి 48,000 సీట్లు నిండాయి. సిఎస్సి తర్వాత అంత డిమాండ్ ఉన్న ఏకైక కోర్సు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కోర్సు మాత్రమే. ఈ కోర్సులో చేరే వారి సంఖ్య కేవలం 5% మాత్రమే తగ్గింది. సీట్లు కూడా 8% తగ్గాయి. 2017లో 13,500 సీట్లు నిండితే 2025 12,600 సీట్లు చేరాలంటే 5% మాత్రం ప్రవేశం తగ్గాయి అన్నమాట. సీట్లు తగ్గడమే కాకుండా కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ సీట్లు భర్తీ, విద్యార్థుల నమోదు కూడా తగ్గుతుంది. సివిల్ ఇంజనీరింగ్ కోర్సులో 2017-18లో 8,300 మంది విద్యార్థులు చేరితే 2024-25 వచ్చేసరికి కేవలం 6,200 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి, అంటే 25% పడిపోయింది. మెకానిక్ కోర్సులో 10,400 మంది చేరితే 5 ఏళ్ల తర్వాత చూస్తే అది 6,400 పడిపోయింది. ఈ కోర్సులో ఎన్రోల్మెంట్ ఏకంగా 38% తగ్గింది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో 9,000 సీట్లు భర్తీ అయితే 2025 వచ్చేసరికి ఈ సీట్లు 5,000 పడిపోయాయి, అంటే 40% ఎన్రోల్మెంట్ తగ్గిందనమాట. అలాగే రాష్ట్రంలోని పలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా మూతపడ్డాయి. 2017-2025 మధ్య 50% ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి. 5 ఏళ్ల క్రితం ఇంజనీరింగ్ కాలేజీ సంఖ్య 353 ఉంటే ఇప్పుడు అవి 175 చేరాయి. రాష్ట్రంలో ఒక కాలేజీ సగటు విద్యార్థుల సంఖ్య 611 మాత్రమే. జాతీయ సగటు 709గా ఉందన్నమాట. ఒక కాలేజీలోని విద్యార్థులు 611 మంది ఉంటే అది భారతదేశంలోని 709గా ఉంది. విద్యార్థులు చేరకపోవడము, అధ్యాపకుల కొరత, ఏఐసిటి నిబంధనలు పాటించడం వంటి కారణాలతో యాజమాన్యాలు కాలేజీలను క్లోజ్ చేస్తున్నాయి. మరికొన్ని విద్యా సంస్థలు డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకుంటున్నాయి. దేశంలో ఇంజనీరింగ్ హబ్బులు తెలంగాణ ఒకటి. 40% స్థూల నమోదు నిష్పత్తి ఉన్న విద్యా భాగస్వామ్యంతో అగ్రరాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉంది. రాష్ట్రంలో 175 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా వీటిలో 91% ప్రైవేట్ కాలేజీలే ఉన్నాయి. వీటిలో 1,30,000 మంది సీట్లు ఉన్నాయన్నమాట. ఈ విధంగా తెలంగాణలోని కంప్యూటర్ కోర్సులకి వాటికి ఆదాయం పెరుగుతుంది, కోర్ కోర్సులకు ఆదాయం తగ్గిపోతుంది. సగం ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి అన్నమాట తెలంగాణలో. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.